జగన్ పాలనలో పేదల ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగితే చంద్రబాబు పాలనలో అది పూర్తిగా పడకేసిందని కాంగ్రెస్ నాయకులు ఎద్దేవా చేశారు. పులివెందుల పట్టణంలో ఆగిపోయిన మెగా లేఅవుట్ నిర్మాణాలను బుధవారం కాంగ్రెస్ నాయకులు ఎన్ తులసిరెడ్డి, ధ్రువ కుమార్ రెడ్డి తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులకు 3 నెలల లోపు ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి అందజేయాలని, లేకుంటే కాంగ్రెస్ పార్టీ తరపున ఆందోళనలు చేపడతామని తెలిపారు. జగనన్న కాలనీలో 6730 ఇళ్లకు గాను దాదాపు 120 కోట్లు ఖర్చు చేయాల్సిందే 57 కోట్ల వరకు ఖర్చు చేశారు. మిగతాది ఏదో రాప్తాడు ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే చేసిన పనికి ఏదో కోట్లో వేయడం జరిగిందంట. ఇప్పుడే డిఓ గారు చెప్పారు. మేము మొన్ననే హెచ్చరించాం, ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ను కానీ గవర్నమెంట్ను కానీ ఏమని, మా ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇండ్లు నిర్మాణం పూర్తయ్యేంత వరకు పోరాడుతుందని. అదేవిధంగా అందులో భాగంగానే ఈరోజు తులసిరెడ్డి గారిని ఇక్కడికి పిలిపించడం జరిగింది. ఈ పోరాటం ఇంతటితో ఆగదు, ఉధృతం చేస్తాం. ఈ 6735 గాను సంబంధించిన ప్రజలకు ఆ ఇంటి నిర్మాణం అనే కళను నెరవేరుస్తామని చెప్తున్నాం. జై కాంగ్రెస్. ఇప్పుడు పెద్దలు క్లుప్తంగా నరెడ్డి తులసిరెడ్డి గారు వీటి గురించి మాట్లాడతారు. జై కాంగ్రెస్. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. అంటే ఒక సామాన్యునికి ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే పెళ్లి చేయడం ఎంత కష్టమో, అదేవిధంగా సొంత ఇల్లు నిర్మించుకోవడం ఎంత కష్టమో ఆ చిన్న సూక్తి వలన తెలుస్తుంది. ఈ సత్యాన్ని దృష్టిలో పెట్టుకొని స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1975లో, అంటే దాదాపు 50 సంవత్సరాల క్రితమే 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమంలో పేదలందరికీ ఇల్లు అనేది ఒక ప్రధానమైనటువంటి ఆ 20 సూత్రాల్లో అదొక సూత్రం. అప్పటి నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ స్కీముల కింద పేదలకు ఇల్లు నిర్మిస్తూ వస్తున్నాయి. 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అటు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, రోసే గారు ముఖ్యమంత్రిగా, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఆ 10 సంవత్సరాల కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 60 లక్షల ఇల్లు పేదలకు నిర్మించి ఇవ్వడం జరిగింది. అది కూడా 3 సెంట్లలో. దాని తర్వాత 2014 నుంచి ఈ యొక్క ఇళ్ల నిర్మాణం పడకేసింది. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో నత్తనడక సాగితే ప్రస్తుతం వచ్చేసి ఇది ఆల్మోస్ట్ వచ్చేసి పడకేసింది. ఎక్కడో కాదు, మనం ప్రస్తుతం కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం, పులివెందుల పట్టణం, ఇక్కడ మెగా హౌసింగ్ లేఅవుట్ కాలనీలో ఉన్నాం. 6078 ఇళ్ళు 2022లో శాంక్షన్, 2024 2 ఏళ్ళు పూర్తి అయిపోయింది. 6078 ఇళ్ళు కాను ఎన్ని పూర్తయ్యాయంటే 17. 6078 పూర్తయింది 17. ఈ 6078కి ఎస్టిమేట్ కాస్ట్ ఎంత? 1,80,000 వేసుకుంటే 121 కోట్ల రూపాయలు. ఇంతవరకు ఖర్చు అయింది, ఖర్చు చేసి బిల్లుల రూపంలో ఇచ్చింది 57 కోట్ల రూపాయలు. 121 కోట్లకు 57 కోట్లు ఇవ్వడం జరిగింది. 6078 నెలలకు 17 ఇళ్ళు మాత్రమే పూర్తి కాడుతుంది. ఆ 17 నెలల్లో కూడా ఎవరు చేరలేరు. ఇది ప్రస్తుత పరిస్థితి. కాబట్టి పులివెందుల మాజీ ముఖ్యమంత్రి రిప్రజెంట్ చేసే నియోజకవర్గము ఇక్కడ ఇంత అధ్వానంగా ఉంది అంటే, గతంలో నత్తనడక సాగింది, ఇప్పుడు ఆ నడక కూడా లేకుండా ఆగిపోయింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున మా యొక్క డిమాండ్ ఏమంటే, రాష్ట్ర ప్రభుత్వానికి దీన్ని లబ్ధిదారులు కట్టుకోలేదు, సంస్థల తరఫున కట్టిస్తున్నారు. ప్రభుత్వమే వివిధ సంస్థల తరఫున కట్టిస్తున్నారు. 4 సంస్థలు చెప్పారు. మీరు ఆ సంస్థలతో కట్టిస్తారా, వేరే సంస్థలతో కట్టిస్తారా? ఇది ప్రభుత్వ బాధ్యత. ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో, ఈ రోజు నుంచి ఒక 3 నెలల్లో ఈ 6078 ఇళ్ళు పూర్తిగా దీన్ని ప్రభుత్వమే నిర్మించి దీన్ని నిజమైన లబ్ధిదారులకు ఇవ్వండి. లబ్ధిదారుల్లో కొందరు వచ్చేసి అర్హులు అనర్హులు మాకు అది ప్రభుత్వం తెలుసుకోండి. అర్హులైనటువంటి నిజమైన లబ్ధిదారులకు 3 నెలల్లో ఈ 6078 ఇళ్ళు మీరు కొన్ని ఏదో హైకోర్టులో ఉన్నాయంటున్నారు, హైకోర్టులోకి పోతారా, నెగోషియేషన్ జరుపుతారా, వాళ్ళకు బిల్లులు చెల్లిస్తారా,
అదనంగా ఖర్చు పెడతారా? కాబట్టి ప్రభుత్వం యొక్క బాధ్యత వచ్చేసి 6078 ఇళ్లను 3 నెలల లోపల పూర్తి చేసి నిజమైన లబ్ధిదారులకు అందించాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రస్తుత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.